ఇదేంటి మరి మొత్తం అన్నయ్య డైరెక్టర్ అయ్యారు, అవును, తమ్ముడు హీరో అయ్యాడు, అబ్బా తమ్ముడు ప్రొడక్షన్, మళ్ళీ ఒక ఫ్యామిలీ వచ్చినట్ట ఇండస్ట్రీకి. అమ్మో, మేము అసలు అలా ఏం లేదన్నయ్య. అంటే ఫ్యామిలీ అని కాదన్నయ్య, మేము ఒక ఫ్యామిలీగా కష్టపడి వచ్చాం. మాకు అంటే ఫ్యామిలీగా ఇంకో ఫ్యామిలీ అంటే ఎస్ వీఆర్ వన్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్ళినా అన్నయ్యకి మేము ఉన్నాం, మాకు అన్నయ్య ఉన్నాడు, అంతే. మాకెవరు లేరు అన్నయ్య. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం మేము. అన్నయ్యలే ఆయన ఇంజిన్ అయితే మేము వెనకాల అలా పోగిల్లాగా వెళ్తున్నాం, అంతమించి మాకేం. చిరంజీవి గారు కూడా ఒకప్పుడు అంతేగా లేని స్టేజ్ నుంచే. ఎస్, ఆయనకి అన్నయ్యకి చాలా ఇష్టం. అన్నయ్యకి చాలా ఇష్టం చిరంజీవి గారు అంటే. అంటే కష్టపడి పైకి వచ్చారు, ఆయన ఇన్స్పిరేషన్గా పెట్టుకున్నారు అప్పుడు. అంటే ఆయన వచ్చే టైంలో ఆయన పెట్టుకుని వచ్చారు. నాకు బాగా గుర్తున్నాయి, ముగ్గురు మొనగాలి సినిమాకి బ్లాక్లో లైన్లో టికెట్స్ దొరకపోతే తెల్లారుజాను 3:30-4 గంటలకు సైకిల్ మీద నన్ను మా తమ్ముడిని ఎక్కించుకొని అన్నయ్య వెళ్ళి సైకిల్ ఎక్కడ పెడితే చిన్నోడిని సైకిల్ దగ్గర ఉండమని నేను అన్నయ్య లైన్లో ఉంటే 10ంటికి ఎప్పుడు దొరికినాయి టికెట్లు. ఏది ముగ్గురు మొనగాలి సినిమా, ముగ్గురు అన్నదమ్ముల సినిమా అది. మేము ముగ్గురు అన్నదమ్ములు వెళ్ళాం అప్పుడు, చిన్నోళ్ళం, బాగా చిన్నోళ్ళం. అంటే ఆయన ఏం చెప్తే చేయడం, అంతేగాని ఫ్యామిలీ రేపు ఫ్యూచర్లో ఫ్యామిలీ అలా ఏం లేదు. అంతా కష్టపడి అలా వెళ్తున్నాం అంతే. సినిమాలో మన డాన్సర్ భరత్, అవునా, అది తన పాప మొన్న సూసైడ్ చేసుకుని చెప్పారు. అది సినిమాలో కనబడ్డాడు ఒక సాంగ్లో. అవును, అది చాలా బాధాకరమైన విషయం. అసలు మీకే కాదనే, అసలు మొత్తం రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం ఎవరైనా ఫీల్ అవ్వాల్సిందే. టీవీ ఉన్న ఇంట్లో ప్రతి ఒక్కరికి భరత్ తెలుసు అన్నయ్య. వాడు ఎందుకు అంత ఇష్టం అంటే అందరికీ, వాడు అంత బాగా ఎంటర్టైన్ చేశాడు ప్రేక్షకుల్ని. టీవీలో వాడు వచ్చి డ్యాన్స్ చేసేవాడు కాదు, వాడికి ఉన్న రకరకాల టాలెంట్, మిమిక్రీ, ఇమిటేషను, డ్యాన్సు చేస్తూ అందరిని ఎంతో అలరించి ఆ రోజు అలా వెళ్ళిపోయాడు. నేను ఆ రోజు వాడు సూసైడ్ చేసుకున్న రోజు నేను 10:30 ఆ టైంకి వెళ్ళాను. నేను డబ్బింగ్లో ఉన్నాను, నాకు ఫోన్ రాగానే వెళ్తే అరౌండ్ 5 వరకు ఉన్నాను, పోస్ట్ మార్టం బాడీ వెళ్ళే వరకు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎంత బాధ అంటే ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేశాడు. ఈ సినిమాలో యాక్ట్ చేశాడు, యాక్చువల్గా మీరు చెప్పినట్టు చిన్న సాంగ్లో కనిపించి వెళ్తాడు. చాలా అంటే చాలా బాధ వేసింది. ఎంతంటే అందరూ వచ్చిన వాళ్ళందరూ బోరుమని ఏడుస్తున్నారు, నాకు మటుకు ఏడుపు రావట్లా. అది ఒక రకమైన బాధ నాకు. ఎందుకు ఇలా చేశాడు, నేను ఆ డైలమాలో ఉన్నాను, నా కలం నేను రాలే. కానీ మొన్న రిలీజ్ రోజున, మొన్న ఫ్రైడే మొన్న రిలీజ్ అయినప్పుడు గోకుల్లో కింద మాస్లో కూర్చొని చూస్తుంటే వాడు కనపడతాడు అన్నయ్య. అటు కనపడి వెళ్ళిపోతుంటే కళ్ళం నీళ్ళు తిరిగింది నాకు. ఆ రోజు కళ్ళం నీళ్ళు తిరిగినాయి. మనిషి లేనప్పుడు ఆ రోజు నాకు ఏడుపు రాలి, నిజంగా ఏడుపు రాలి. ఆడి మీద కోపం ఉంది, ఎందుకు ఇలాంటి పిచ్చి పని చేసాడు వీడు. ఎంతో ప్రేమగా నేను అన్నయ్య అని అంటాను అందరినీ, నన్ను అన్నయ్య అంటాడు. ఎంతో ఇష్టం. మొన్నే రీసెంట్గా శబరిమల వెళ్ళి మాల ఇరుముళ్ళు అన్నీ చేసుకొని 16న వచ్చాడు. ఆడియో లంచ్కి కూడా రావాలి, మన December 13th ఆడియో లంచ్ జరిగింది, దానికి కూడా రావాలి, మిస్ అయ్యాడు. 17 నాకు ఫోన్ చేశాడు, నేను షూట్లో ఉన్నా. అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్య, సూపర్, ట్రైలర్ చాలా బాగుంది, సూపర్ హిట్ అవుద్ది సినిమా అని కూడా అన్నాడు నాతో. రాజుగారికి పెద్ద హిట్ అయింది, ఇది కూడా హిట్ అవుద్ది అంటే, నువ్వు ఉన్నావు కదరా భరత్, గ్యారంటీ హిట్ అవుద్దిలే. నేను సరదాగా కూడా అన్నా, అంత నవ్వుతూ మాట్లాడతాం. షార్ట్ రెడీ అన్నారు నాకు, లేకపోతే కాసేపు మాట్లాడేవాడిని, ఏమన్నా బాధ చెప్పుకునేవాడేమో. సో అదే లాస్ట్కి వెళ్ళి వాడితో మాట 17 మాట్లాడాను నేను. 20th సూసైడ్. నిజంగా ఉండాలన్న, మంచోడు, చాలా మంచోడు. ఏమవుతుందంటే మీరు ఆ సాంగ్ బిఫోరే సూసైడ్ గురించి మాట్లాడారు, అది ఇంకా బాగా కనెక్ట్ అయిపోయా, నేను కనెక్ట్ అయిపోయా. ఆ సూసైడ్ సినిమాలో ఆ సాంగ్ వచ్చే ముందు కరెక్ట్గా 5 minutes కూడా ఉండదు, 2 minutes ముందు నేను చెప్తా డైలాగ్. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ ప్రతి ప్రాబ్లంకి సూసైడ్ మాత్రం సొల్యూషన్ కాదని ఖచ్చితంగా చెప్పగలను ఒక డైలాగ్ కూడా ఉంటుంది. అది అసలు దాని తర్వాత ఇమీడియట్గా ఇది ఆ సినిమాలో ఒక సరదా ఫీల్ సాంగ్, సరదాగా హ్యాపీ నవ్వుకునే సాంగ్. కానీ వాడిని చూసినంతసేపు నాకు బాధ వేసింది. వెళ్ళేటప్పుడు లాస్ట్ ఇలా సలాం కొట్టి వెళ్ళిపోతాడు, అంటే వాడికి ఒక స్పెషల్ ఎంట్రీ ఇచ్చి అలా వెళ్ళిపోతాం. కానీ ఇదే ఫస్ట్ సినిమా, ఇదే లాస్ట్ సినిమా వద్దని అసలు కళ్ళలో కూడా అనుకోలేదన్న. ఇంకోటి, అన్నయ్య గురించి చాలాసార్లు చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు, వెబ్సైట్లో కావచ్చు, రకరకాల. అలాంటి నీ దృష్టికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? యాజ్ ఎ బ్రదర్గా నేను చాలా బాధపడేవాను అన్నయ్య. ఎందుకు ఇలా అంటారు, అన్నయ్య గురించి ఏం తెలుసు, ఇలా మాట్లాడతారు ఏంటి అని నేను చాలా ఫీల్ అయ్యాను. అన్నయ్యకి చెప్పడానికి నాకు మొహమాటంగా ఉండేది, అన్నయ్య దగ్గరికి వెళ్ళి చెప్పడానికి నాకు అంత ధైర్యం ఉండేది కాదు. ఎప్పుడో చెప్పేవాడినా, ఎవరో చెప్పారని వెళ్ళి చెప్పేవాడిని, అన్నయ్య ఇలా అంటున్నారు అన్నయ్య ఇది అంటే
సరేలేరా ఏమైంది సరేలే అలా వాళ్ళు హ్యాపీ వాళ్ళు దాని ద్వారా వాళ్ళకి 4 డబ్బులు వస్తున్నాయి కదా, దాని ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటారు కదా అంటారు. ఈ అన్నయ్య ఏంటి ఇలా అంటారేంటి అనుకుంటాను. నాకు అంటే అర్థమయ్యేది కాదు. ఆయన చాలా పాజిటివ్గా తీసుకుంటారు ప్రతిదీ, చాలా అంటే చాలా పాజిటివ్గా తీసుకుంటారు. యాజ్ ఎ బ్రదర్గా నేను ఫీల్ అయ్యా. నేను చాలా నాకు ఉదయభాన అక్క ఫోన్ చేసి చెప్పింది ఒకసారి, ఏంటి అశ్విన్ కమిషనర్ అక్కడికి వెళ్ళు లేకపోతే ఇక్కడికి వెళ్ళు ఒకసారి మాట్లాడు, ఎందుకు అన్నయ్య గురించి ఏం తెలుసు వాళ్ళకి, అలా ఎందుకు పిచ్చి పిచ్చి అన్నీ మాట్లాడతారు, పిచ్చి పిచ్చిగా చేస్తారంటే నేను అన్నయ్యకి చెప్పడం జరిగింది. మాకు వెళ్ళటం కూడా జరగలే. అంటే నా అక్క గురించి కూడా అలాంటివి వస్తే వెళ్ళి కంప్లైంట్ చేసిందంట. కానీ ఈయన పాజిటివ్గా పట్టించుకోరు, జరిగేదిలే అనుకునే అసలు అన్నీ పాజిటివ్గా తీసుకుంటారు. ఆయన అంత పాజిటివ్గా అంత హార్డ్ వర్క్ అంత డిసిప్లిన్ ఉంది కాబట్టి ఇన్నేళ్ళు పట్టింది సక్సెస్ రావడానికి మాకు. ఈ సినిమాకి సంబంధించి అన్నయ్య డైరెక్షన్లో ఏదన్నా ఈ సినిమా కన్నా జత కలిసి డైరెక్షన్లో అంటే స్పూఫ్కి బాగా హెల్ప్ చేశారు అన్నయ్య. స్పూఫ్ దగ్గరుండి అంటే డైరెక్టర్గా ఆయన రాకేష్ చేసి అండ్ అన్నయ్య దగ్గరుండి చేసుకున్న, ఆయన కూడా లొకేషన్లో ఉండి చేసింది అది. ఓకే, మిగతా సీన్స్ కానీ లేరు. ఆయన అడ్వైజెస్ ఉండే పోస్ట్ ప్రొడక్షన్ సైడ్లో కానీ లేకపోతే ప్రొడక్షన్ అప్పుడు జరిగేటప్పుడు కానీ కాస్టింగ్ సైడ్ కానీ తేజస్వితో మాట్లాడటం కానీ స్నిగ్ధతో మాట్లాడటం కానీ. అంటే రాకేష్ శశి ఫస్ట్ మూవీ కదా, వాళ్ళిద్దరికి చీఫ్ అసోసియేట్ అండ్ డైరెక్టర్ మధ్య ఉండాల్సిన రిలేషన్షిప్ ఉంది. బై ది వే నాకు ఫ్రెండ్ రాకేష్ చేసి సలహా ఏదైనా అన్నయ్యని అడిగేవాడు, కాస్టింగ్ వైజ్గా కానీ ప్రతిది సాంగ్స్ వైజ్గా లిరిక్స్ వైజ్గా అంతా. యాజ్ ఎ డైరెక్టర్గా కన్నా యాజ్ ఎ బ్రదర్గా చాలా హెల్ప్ చేశారు నాకు ఈ సినిమాకి. ఒక బ్రదర్గా ఏం చేయాలా అన్నీ చేశారు ఈ సినిమా.